హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సాయి శేఖర్ బ్లాగ్స్. ఈరోజు మనం అరుణాచల యాత్ర పూర్తి సమాచారం మరియు అరుణాచలం యొక్క విశిష్టత, అదేవిధంగా అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా అరుణాచలం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. దీనికి గల మరి ఒక పేరు తిరువన్నామలై. అరుణాచలంకి రైలు ద్వారా మరియు రోడ్డు మార్గం ద్వారా చేరుకొనవచ్చును. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా రైలు మార్గం ద్వారా ఎలా చేరుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. గూగుల్లో ఐఆర్సిటిసి అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకు ఐఆర్సిటిసి లాగిన్ ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. ఇందులో లాగిన్ పై క్లిక్ చేసిన మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఉన్నట్లయితే అవి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐఆర్సిటిసి ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనము రైలు ద్వారా అరుణాచలం వెళ్ళుటకు తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దాము. నేను ఒంగోలులో ఉన్నాను కాబట్టి ఫ్రమ్ దగ్గర ఒంగోలు ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మనం వెళ్ళాల్సింది అరుణాచలం. ఇందాక చెప్పుకున్నట్టు అరుణాచలంకి మరొక పేరు తిరువన్నామలై అని ఎంటర్ చేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఒంగోలు నుంచి తిరువన్నామలై వెళ్ళటకు మనకి ట్రైన్లు అనేవి రోజు అందుబాటులో ఉండవు. ఇవి ముఖ్యంగా వీక్లీ ట్రైన్స్ మాత్రమే. అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు అదేవిధంగా ఈ డీటెయిల్స్ మీకు చూపించిన తర్వాత లాస్ట్లో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఫోటో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి కాచిగూడ నుండి వయా గుంటూరు మీదుగా నాగర్కోయిల్ వెళ్ళే రైలు. దీని ద్వారా మనం అరుణాచలం వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 07435. ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శనివారం నేను 3వ తేదీ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి 4 శనివారం చూస్తున్నాను. సెర్చ్ చేస్తే మనకి ఇదిగోండి 07435 అనే ట్రైన్ చూపిస్తుంది. ఇక్కడ మామూలుగా మనం బుక్ చేసుకోవచ్చు, తత్కాల్ కానీ జనరల్ కానీ. అదేవిధంగా శనివారం మళ్ళీ ఇంకో ట్రైన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక శనివారమే కాదు, మంగళ మరియు శనివారాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ అనేది పులియా జంక్షన్ నుండి వయా విశాఖపట్నం, విజయవాడ మీదుగా తిరువన్వేలి జంక్షన్ చేరుకుంటుంది. దీని యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 22605. ఇది మనకి 2 రోజుల్లో అందుబాటులో ఉంటుంది. గమనించవలసిందిగా కోరుచున్నాను, మంగళ మరియు శనివారాల్లో. ఇదిగోండి PRR TNSF ఎక్స్ప్రెస్ కనపడింది కదా అందరికీ. ఇప్పుడు మన తెలుగు ప్రాంతాల నుండి ఈ 2 చోట్ల నుండే కాకుండా తిరుపతి నుండి వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్ తిరుపతి నుండే బయలుదేరుతుంది ఈ రైలు. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రమ్ దగ్గర నుంచి మార్చి తిరువన్నామలై. ఈ తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళే వారికి ప్రతి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి.
తిరుపతి టు తిరువన్నామలై. చూడండి, అది కాదు, తిరుపతి టు తిరువన్నామలై. ఇది వారానికి 3 రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి తిరుపతి నుండే బయలుదేరుతుంది. ఇది తిరుపతి నుండి వయా అరుణాచలం నుండి రామేశ్వరం వరకు ఈ ట్రైన్ వెళ్తుంది. ఇది సోమ, శుక్ర మరియు శనివారాల్లో ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది. దీని యొక్క ట్రైన్ నెంబర్ 16779. ఇదిగోండి, మీరు ఇక్కడ చూసిన వల్ల మీకు కనబడుతుంది. ఈ పై 3 ట్రైన్లు అనేవి వీక్లీ ట్రైన్స్ కనుక ఈ 3 ట్రైన్లు మనకి ప్రతిరోజు అందుబాటులో ఉండవు. కావున విడి రోజుల్లో రైలు మార్గం ద్వారా అరుణాచలం వెళ్ళదలుచుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుండి కాట్పాడి జంక్షన్ వరకు వెళ్ళే రైళ్ళు అందుబాటులో ఉంటాయి. దీనికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి కాట్పాడి వెళ్ళడానికి. మనం కాట్పాడి జంక్షన్ చేరుకున్నాక రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తిరువన్నామలై చేరుకోవచ్చు. కాట్పాడి నుంచి తిరువన్నామలై మనకి 93 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం ఎలా వెళ్ళాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా మనం తిరువన్నామలై వెళ్ళుటకు మనకి తెలుగు ప్రాంతాల నుండి ప్రతిరోజు బస్సులు అనేవి అందుబాటులో ఉండవు. ఇది కేవలం ప్రతి నెల పౌర్ణమి టైంలో మాత్రమే విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, అది మన రాష్ట్రంలోని జిల్లాల యొక్క ప్రధాన కేంద్రాల నుండి పౌర్ణమికి 2 రోజుల ముందుగా బస్సులు బయలుదేరుతాయి. ఈ బస్సులు అనేవి ప్యాకేజీ రూపంలో అందించబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఎలానో చూపిస్తా, ఎలా బుక్ చేసుకోవాలనేది. ఇది మే నెల కదా, మే నెలలో నేను ఒంగోలులో ఉన్నాను కాబట్టి ఒంగోలు నుండి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, బుక్ చేసుకోవాలనేది. ఏపీఎస్ఆర్టీసీ ఇది ప్యాకేజీ రూపంలో మనకు అందిస్తుంది. చూడండి, ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఒంగోలు టు అడ్రస్ దగ్గర తిరువన్నామలై అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నెలలో యాక్చువల్గా మనకి పౌర్ణమి అనేది 23వ తేదీ వచ్చింది. అంటే దీనికి 2 రోజుల ముందు అంటే మనకి 21వ తేదీ వస్తుంది. 21 సెర్చ్ చేసాం. సెర్చ్ చేస్తే ఇదిగోండి బస్సు నెంబర్ అరుణాచలం స్పెషల్ ఇలా చూపిస్తుంది మనకి. అంటే 11:59 గంటలకి ఒంగోలులో బయలుదేరుతుంది. ఇదిగోండి 2430. సెలెక్ట్ సీట్స్ క్లిక్ చేసినాక ఇలా వస్తుంది. షో లేఅవుట్ క్లిక్ చేస్తే మనం ఎంతమంది అయితే వెళ్ళదలుచుకున్నామో అంతమంది అన్ని సీట్స్ సెలెక్ట్ చేసుకున్నాక టోటల్ ఫేర్ వస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్, నేము, ఏజ్, ఏదన్నా కన్సెషన్ ఉంటే కన్సెషన్ చెప్పి కంటిన్యూ కొట్టి మన కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఆన్లైన్ పేమెంట్ చేసిన ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బస్సు అనేది కేవలం నెలకి ఒక్కసారి మాత్రం అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు మే నెల ఇప్పుడు మనకు బుకింగ్ ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ చేయాలంటే మే నెలలో చేయలేం. మళ్ళీ జూన్ 1వ తేదీన ఈ 1 లేదా 5 తారీఖుల లోపు ఆ ప్యాకేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ ప్యాకేజ్ ద్వారా మనకి అరుణాచలంతో పాటు ఇంకొక 3 ఊర్లు అనేది మనకి కవర్ చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్రీకాళహస్తి, తదుపరి కాణిపాకం, అది దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్, ఇవి 3 కూడా కవర్ చేస్తారు. ఇవి 3 దర్శించుకున్న తర్వాత అనంతరం అరుణాచలానికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి గిరి ప్రదక్షిణ కోసం మనకి వదిలిపెడతారు. అది వెళ్ళినాక మనం అనంతరం గిరి ప్రదక్షిణ అన్నీ పూర్తి చేసుకునేసరికి మరుసటి రోజు పడుతుంది. ప్రయాణికులందరూ ముగించుకొని తిరిగి బస్సు వద్దకు చేరుకున్నప్పుడు అది తిరిగి మరలా మనకి బస్సు బయలుదేరుతుంది. ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా మనం ఇది అనేది నెలకు ఒకసారి అందుబాటులో ఉంటుంది.
అలా కాకుండా మనకి డైలీ అందుబాటులో ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏ రోజు కావాలన్నా విడిగా వెళ్ళాలంటే మనకి ఎలానో మనకి అన్ని ప్రాంతాల నుండి రోజు బస్సు ప్రయాణం అనేది కుదరదు. దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరదలుచుకున్నామో అక్కడ నుండి ముందుగా తిరుపతి చేరుకోవాలి. మన తెలుగు ప్రాంతాల నుండి తిరుపతికి బస్సులు అనేవి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అదే అప్పుడు తిరుపతి చేరుకున్నాక మనకి తిరుపతి తిరుపతి నుండి తిరువన్నామలైకు బస్సులు అనేవి అవి రోజు అందుబాటులోనే ఉంటాయి. ఈ ఇళ్ళ వేళ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తిరుపతి నుండి అనేది ఇబ్బంది లేదు. మనం ఇక్కడ బుక్ చేసుకున్నా సరే, ఇక్కడ నుండి బుక్ చేసుకోకపోయినా అక్కడికి వెళ్ళాక మనకి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మార్గాల ద్వారా మనం రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా అరుణాచలంకి చేరుకొనవచ్చును. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇది ఎలాగో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇవి అనేవి అర్థమవుతాయి. అదే మీకు నేను ఇందాక చెప్పినట్టుగా ట్రైన్ యొక్క డీటెయిల్స్ యొక్క ఫోటో నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు యాడ్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ పాస్ చేసి దాన్ని ఫోటో లేదా స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు అరుణాచలం రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా అరుణాచలం ఎలా చేరుకోవాలో తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటికే ఎక్కువ లెంత్ అయిన కారణంగా అరుణాచలం యొక్క విశిష్టత మరియు గిరి ప్రదక్షిణం యొక్క ప్రాముఖ్యత తదుపరి వీడియోలో తెలుసుకుందాం. మీకు కానీ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.